ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు జనం చుక్కలు చూపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎటుపోయాయంటూ ప్రశ్నించారు. ముఖం చెల్లక కారెక్కి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను గిరిజనులు అడ్డగించి నిలదీశారు. మళ్ళా ఏం ముఖం పెట్టుకుని మా గ్రామానికి వస్తావు అంటూ ఎదురు తిరిగారు. ఇక మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేట చోక్లతండాలో ఈ ఘటన జరిగింది. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సెగ రుచి చూపించారు. ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన వచ్చిన కోరం కనకయ్యను బాలాజీపేటలో తిత్రి తండా గిరిజనులు అడ్డుకున్నారు. తమ తండాకు ఒక్క ఇల్లు కూడా కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాన్వాయ్ను అడ్డుకున్న త్రితి తండా గిరిజనులు నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో తమ తండాను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక తమ తండాకు కనీసం ఒక్క ఇల్లు కూడా కేటాయించకపోవడం ఏంటని గిరిజనులు గొడవకు దిగారు. తాము ఓట్లు వేయడానికి పనికొస్తాము కానీ పథకాలకు అర్హులం కదా అంటూ గిరిజనులు ప్రశ్నించారు. తమ తండాలో ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారే లేరా? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎమ్మెల్యేలను గిరిజనులు మహిళలు ఇటు కడిగి పారేశారు. మహిళలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కారెక్కి కనకయ్య పలాయనం చిత్తగించారు. అయితే చోక్లతండాలో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్లను డబ్బులకు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే కనకయ్య దృష్టికి తీసుకెళ్లారు.